మొన్ననే నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ఈ ఆయిల్ యొక్క అనర్థాల గురించి ప్రజల్ని చైతన్యపరచడం, ఆయిల్ తక్కువ వాడి క్వాలిటీ ఆహారం తినమని చెప్పేటటువంటి దాన్ని ప్రోత్సహించమని, ఊబకాయానికి పరిష్కారంగా మీరందరూ రంగంలోకి వచ్చి ప్రోత్సహించండి, ఒక్కొక్కరు ముగ్గురికి నేర్పండి అంటూ ఒక సవాల్ విసిరాడు. అందులో ప్రత్యర్థి పార్టీ అయిన నేషనల్ కాన్ఫరెన్స్ మీద బీజేపీ వ్యతిరేకంగా పోటీ చేసి కదా మన ప్రతిపక్షంగా ఉంది, నేషనల్ కాన్ఫరెన్స్ అధికారంలో ఉంది. అలా వ్యతిరేకంగా ఉన్నా సరే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒమర్ అబ్దుల్లాని కూడా ట్యాగ్ చేశారు. ఒమర్ అబ్దుల్లా కూడా దానికి పాజిటివ్గా స్పందించాడు. అయితే దాన్ని కాంగ్రెస్ పార్టీ ఇతర పక్షాలు అదిగో చూసారు, వీళ్ళిద్దరి మధ్యన కుమ్మక్కు అంట మరిగే చేశారు. అట్లాగే ముస్లిం సంఘాలు వెంటనే ఇతని మీద కొంత అసంతృప్తి ఉంది. వెంటనే ఈయన కథ మార్చేశాడు. అర్జెంటుగా మళ్ళీ కాశ్మీర్లో ప్లెబిసైట్ నిర్వహించాలని ఆ రోజుల్లోనే నిర్ణయం జరిగింది అన్నటువంటి పాయింట్ చెప్పుకోవచ్చు. జమ్మూ అండ్ కాశ్మీర్ వాజ్ ప్రామిస్డ్ ఏ ప్లెబిసైట్ ఎట్ ద టైమ్ ఆఫ్ యాక్సెషన్ టు ఇండియా. ఇది అప్పట్లో భారతదేశంలో చొరబడినటువంటి సందర్భంలో, లేదా భారతదేశం అక్కడ చొరబడిందని వీళ్ళు చెప్పేటటువంటి సందర్భంలో ప్లెబిసైట్కి ఒప్పుకుందని. ఎస్, కరెక్టే. బట్ అటల్ బిహారీ వాజ్పేయి టైంలో ఆ రోజున ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రధానమంత్రితో కుదిరిన ఒప్పందం ప్రకారం ఇక ప్లెబిసైట్ ఉండదు, ఇద్దరూ కలిసి కూర్చొని నిర్ణయించుకోవాలి. అంతకుముందు అందుకని ఐక్యరాజ్య సమితి పద్దాక నాటకాలు ఆడుతూ ఉండేది, జోక్యం అనేటటువంటిది. ఆ తర్వాత నుంచి దాన్ని ఎత్తేసినటువంటి పరిస్థితి. ఇవాళ రోజున ఆ రోజున ప్లెబిసైట్ నిర్వహిస్తారనే కదా ఏం చేసింది కావాలని చెప్పి. ఆ ప్లెబిసైట్ అనే దరిద్రం ఎందుకు వచ్చింది? జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో దాన్ని తీసుకెళ్ళి ఆ రోజున భారతదేశంలో కలవడానికి రాజా హరిసింగ్ ఒప్పుకుని సంతకం పెట్టిస్తే దాన్ని తీసుకోకుండా జాగు చేశాడు, ఐక్యరాజ్య సమితికి రిఫర్ చేశాడు. ఐక్యరాజ్య సమితికి ప్లెబిసైట్ నిర్వహిస్తానని చెప్పి చెప్పుకొచ్చాడు. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒప్పుకోలేదు. ఎందుకని? అప్పటికే 3/4 భాగాన్ని ఆక్రమించేసుకుంది పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ ఆక్యుపై చేసుకున్నాక అప్పుడు ప్లెబిసైట్ పెడితే వాళ్ళకి అనుకూలంగా వెళ్ళిపోతుంది. అప్పుడు కాశ్మీర్ మిగిలింది కూడా వెళ్ళిపోతుంది. అందుకని ప్లెబిసైట్కి ఒప్పుకోలేదు. ఆ తర్వాత అంతర్జాతీయంగా ఒత్తిడి తెచ్చిన ఆపుకున్నటువంటి పరిస్థితి. అది అందరికీ తెలియకపోవచ్చు ఈరోజు యువతరానికి. కానీ తెలిసినటువంటిది కూడా ఒమర్ అబ్దుల్లా లాంటి వాడు అట్ట వాగినప్పుడు మాట్లాడాల్సినటువంటి పత్రికలు రాయకపోవడం అన్నటువంటిది ఇక్కడ ప్రశ్న.